అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డి గారి స్వగృహం నందు బనగానపల్లె నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు అందరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలలో పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి కోరిక. ఎందుకంటే గతంలో చూసాం 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు, పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకునే దినము లేదు. కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మా అందరి కోరిక. ఇప్పుడు ఆయన 52వ జన్మదినం పూర్తి చేసుకొని 53 అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి ఆయనకు మరొక్కసారి ఆ దేవుని కృపతో ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి కార్యకర్తలంతా కోరుకోవడం జరిగింది. శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి రాజకీయ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా కష్టాలు పడి జైలుకు వెళ్ళి పార్టీని కాపాడుకొని, అదేవిధంగా దేశ రాజకీయ శక్తులను ఎదుర్కొని రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టడం జరిగింది. అది కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనము ఒక పేదల పెన్నిధి, పేదల కోసము పాటుపడే ప్రజా నాయకుడని మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 2,24,000 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క పేద ప్రజలకు ఆదుకున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని మనం జరుపుకున్నందుకు వారి కార్యకర్తలుగా, వారి అభిమానులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో తిరిగి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అఖండ మెజార్టీతో గెలుస్తుందని కార్యకర్తలందరం కలిసి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసుకొని తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మనమందరము దోహదపడతామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.